ఈ శ్రీకృష్ణ జన్మాష్టమికి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. అనుకున్నది ఒకటి, అయ్యింది మాత్రం ఇంకొకటి. హలో, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారని నేను అనుకుంటే సరిపోతుందా? మీరే కామెంట్ చేసి చెప్పేయండి. ఈరోజైతే మా ఇంటి చిన్ని కృష్ణయ్యలు ఎలా తయారవుతున్నారు అనేది నేనైతే ఇక్కడ చూపిస్తానండి. మా పిల్లలకి నేను కృష్ణ గెటప్ వేయడానికి ఇవైతే కొన్నానండి. ఇవి అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ట్ మూమెంట్లో అయితే కొన్నాను. అస్సలు అనుకోలేదు మాట ఈరోజు అంటే ఇలా అవుతుందని. నిజంగా అండి, ఇలా అవుతుందని అయితే అస్సలు అనుకోలేదు. నేనైతే ఈ కృష్ణాష్టమి మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. అంటే ఒక 3-4 డేస్ ముందే నుంచి మా బావ చెప్తున్నాను అనమాట, పిల్లలకి నేను డ్రెస్ ఇస్తాను, శ్రీకృష్ణ గెటప్ వేసి మనం మంచిగా ఫొటోస్ తీయాలని. నేను కూడా అనుకున్నా, సర్లే అబ్బా పిల్లలకి ఫొటోస్ తీయచ్చు, నాకు ఒక వీడియో కూడా వస్తుందని. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు హెల్త్ బాగలేకపోవడం వల్ల అసలు అనుకునేది మాత్రం ఏం కాలేదు. నేనైతే ఏమనుకున్నానంటే మంచిగా పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి మంచిగా గుళ్ళు గుప్పలు బాగా తిరగాలని. కానీ మనం అనుకున్నది అలా జరుగుతుంది. అలా జరిగితే మనది జీవితం ఎందుకైతే చెప్పండి. అంతే, ఇంకా కామన్ ఇలాంటివి అయితే ఉంటే అస్సలు పట్టించుకోకూడదు. అయితే మైంది. కానీ నేనైతే మా పిల్లలు ఈ డ్రెస్సులు అయితే 2 సెట్లు అండి. అంటే చెప్పినాను కదా హెల్త్ బాగలేదని, అందుకే లాస్ట్ మినిట్లో అయితే కొనుక్కొని వచ్చినాడు అనమాట మా బావ. అవైతే మొత్తం కలిపేసేసి నాకు కిరీటాలు, నెక్స్ట్ వచ్చేసేసి 2 ఫ్లూట్లు, ఓన్లీ డ్రెస్సు, ఒక పూసలి దండం. ఇవి ఓన్లీ నాకు 700కి అయితే వచ్చేసినాయండి. 700 అంటే కొంచెం కాస్ట్ ఎక్కువే. ఆ డ్రెస్ చూసేకైతే అలా ఉంది, కానీ అంత క్వాలిటీ అయితే లేదు. సర్లే ఏం చేస్తాం, మనకి ఇంకా అవసరం కాబట్టి తెచ్చుకున్నాలన్నట్టు మా బావ అయితే తీసుకొని వచ్చినాడు. అది కూడా నైట్ 10కి అయితే తీసుకొని వచ్చినాడు అనమాట. అంటే మా బావ డ్యూటీకి అయితే వెళ్ళినాడు, అక్కడ నుంచి తీసుకొని పోయి తనకన్నా పెట్టుకొని నైట్ వచ్చేటప్పుడు తీసుకొని అయితే వచ్చినాడు. దాని తర్వాత మా బావ వచ్చేపాటికే నేను పిల్లలకి అయితే స్నానం చేయించినాను. స్నానం చేయించిన తర్వాత వాళ్ళకైతే ఫస్ట్ నేను ముందుగా పారాని అయితే పెట్టేసినాను. పారాని పెట్టేసిన తర్వాత ఇలా డ్రెస్అప్ అయితే వేసేసినాను. ఇలా ఈ డ్రెస్ ఒకటి వేస్తే చాలండి, నిజంగా చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే. ఎందుకంటే దీని మీద శ్రీకృష్ణుని బొమ్మ ఉంది, అలాగే కలర్ఫుల్గా ఉంది కాబట్టి దీని మీద జ్యువెలరీ కూడా అంత ఎక్కువ అవసరం లేదని నా ఫీలింగ్. అందుకే మా బావకి చెప్పేసిన ఏం అవసరం లేదులేని. ఒక కిరీటము, మెల్లో ఒక పూసల దండ, ఒక ఫ్లూట్ సరిపోతుంది అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎవరైనా కావాలంటే ఇవి ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఈసారికి ఎవరైనా కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోండి. మేమున్న ప్లేస్లో అయితే నైట్ టైం శ్రీకృష్ణ మందిర్లో బాగా పూజలు అయితే చేస్తారండి. అందుకే ఇక్కడ పిల్లల్ని అయితే నేను రెడీ చేస్తున్నాను. నేను కూడా వెళ్ళాలని చాలా ఆశలు అయితే పెట్టుకున్నా, కానీ ఏం చేస్తాం, మనం అనుకున్నది ఒకటి, అయ్యింది మాత్రం ఇంకొకటి. దేవుడు మాత్రం అలా చేయలేదు. నేను వెళ్ళలేకపోయాను. సర్లే ఇంకా నేను వెళ్ళలేకుంటే నా పిల్లలన్నా పంపిద్దామని లాస్ట్ మినిట్లో అయితే మా బావకి తీసుకొని రా బావ రెడీ చేసి అయితే నేను పిల్లల్ని పంపిస్తానని చెప్పినాను. అదృష్టానికి అయితే తెచ్చినాడు. ఇలా మంచిగా అయితే పిల్లల్ని రెడీ అయితే చేసినాను. చూడండి మా చిన్నోడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. నిజంగా ఇవి తెప్పించి నేను చాలా మంచి పని చేసినాను అనిపించింది. ఎందుకంటే పిల్లలు ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఇవి వేసుకొని వాళ్ళని వాళ్ళు చూసుకొని చాలా మురిసిపోతున్నారు అనమాట. ఎప్పుడు వేసుకునే బట్టలు కాకుండా ఇలా గెటప్స్ వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట పిల్లలకి. మా పిల్లలు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. అవును, మీ ఇంట్లో మీ చిన్ని కృష్ణులకి మీరు కృష్ణ గెటప్ వేసినారా? వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? మీ ఇంట్లో రాధలు ఉన్నారా? నిజంగా మీతో ఒకటి చెప్పాలండి, మా ఇంట్లో రాధలు లేనందుకు ఒక రకంగా మంచిది అనిపిస్తుంది, ఇంకొక రకంగా బాధ ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లు అలానే ఉన్నాయి. ఆడపిల్లల మీద అత్యాచారాలు ఘోరం అయిపోయినాయి. అందుకే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మనకు ఆడపిల్ల లేనంతదే మంచిది లేరా దేవుడా అని. ఎన్ని రోజులని మనం ఆడపిల్లకి సెక్యూరిటీ ఇవ్వగలం చెప్పండి. పిల్లలకి మనం ఇంట్లో ఏదో ఒక పని ఉందని బయటకైతే వెళ్తాం, పిల్లల్ని ఇంటికాడ వదిలిపెట్టి. లేదంటే పని ఉందని మనం ఇంట్లోనన్నా ఉండి పిల్లల్ని అయితే బయటికి పంపిస్తాము. అలా వెళ్ళినప్పుడు పిల్లలు సేఫ్గా వస్తారని అస్సలే నమ్మకం లేదు. ఇప్పుడు ఈ కాలం అలా ఉంది. అందుకే నేను ఒక రకంగా అదృష్టవంతురాలనే ఫీల్ అవుతామాట. మనం ఎలా వచ్చినామో అనేది ఆ దేవుడు వచ్చినప్పుడే మనం రాసింటాడు. మళ్ళీ ఆ దేవుడి కాడికి మనం ఎలా వెళ్ళాలనేది. మనకి బిడ్డలు ఉంటేనే చూస్తారు, కొడుకులు ఉంటేనే చూస్తారంటే అది అస్సలు కాని కథ మాట. పైనుంచి కిందికి పంపించడానికి తెలుసు మనం ఎలా రావాలా ఎలా పోవాలనేది. అదైతే నా ఫీలింగ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. మా పిల్లలకి బొట్టు ఎలా ఉంది, నేనైతే వీళ్ళకి వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెడదాం అనుకున్నా, కానీ ప్రతిసారి అవే అయిపోతున్నాయి అన్నమాట ప్రతి ఇయర్. అందుకే ఈసారి మాత్రం ఇలా కొత్తగా ట్రై చేసినాను. మా పిల్లలకి చూసినారా, మా చిన్నోడు ఎంత క్యూట్గా ఎంత మంచిగా ఆడుకుంటున్నాడో. వాడు మాత్రం దీన్ని మంచిగా ఎంజాయ్ చేసినాడు కొత్త డ్రెస్ వేసుకొని. నిజంగా చెప్పడం మర్చిపోయినా, వీళ్ళైతే నైట్ గుడికి వెళ్ళినారు కదా, ఆ గుళ్ళో వీళ్ళు తప్పిస్తే ఇంకెవరైతే ఆ గెటప్ వేసుకొచ్చలేరు. మా బావ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయినాడు. అందరూ మా పిల్లల్ని ఈజీగా క్యాచ్ చేసేసినారు. ఆహా వీళ్ళు వాళ్ళ పిల్లలు అన్నట్టు. నిజంగా కదా, అప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది మనకి. అవును, ఫైనల్లీ నా చిన్ని కృష్ణులు ఎలా ఉన్నారు, మీకు నచ్చారా? కాళ్ళకి పారాని ఒకటి తక్కువైందండి, మోపిల్లలని అయితే పెట్టలేదు మాట. పెట్టింటే చాలా బాగుండేదేమో. అవును, మీ ఇంట్లో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్నట్టు మన వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్ అండి. యూట్యూబ్ నన్ను ఇంకొక 10 మందికి అయితే చూపిస్తుంది. ఓకే మరి, బాయ్.